ఖమ్మం పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు విజయాన్ని కాంక్షిస్తూ 23వ తేదీ మంగళవారం సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలంలోని మర్లపాడు, పెనబల్లి మండలంలోని వియం బంజరలో రోడ్డు షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెనబల్లి మండల ప్రజలు, అభిమానులు బీజేపీ ఎంపీ అభ్యర్థి వినోదరావుకు ఘన స్వాగతం పలికారు. పెనబల్లి మండల యువకులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీ నిర్వహించారు. ఈ రోడ్డు షోలో పెనుబల్లి మండల ప్రజలను ఉద్దేశించి వినోదరావు ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. మన ప్రియతమ నాయకుడు, మనం గెలిపించుకునే అభ్యర్థి, మోడీ గారి ప్రియ శిష్యుడు తాండ్ర వినోదరావు గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఇక్కడున్న విఎం బంజర్ ప్రజలందరికీ, ఖమ్మం ప్రజలందరికీ, ప్రతి భారతీయుడందరికీ నా నమస్సుమాంజలి. మన ఓటు మన చేతిలో ఉంది, మన అభివృద్ధి మన చేతిలో ఉంది. నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో భారతదేశం ఎంత సురక్షితంగా ఉందో మన అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాల నుంచి మనకి ఏమన్నా బార్డర్లు కానీ అక్కడ కానీ ఏమన్నా వస్తుందా? మనం ఇంత ఓపికగా మీరందరూ వెయిట్ చేస్తున్నందుకు నా ధన్యవాదాలు. దేశం సురక్షితంగా ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఉండగలిగారు, నేను ఇక్కడ మీ ముందు ఉండగలిగాను. మరి మన దేశం సురక్షితం ఉంది అంటే అది నరేంద్ర మోడీ గారి వల్ల అయింది. 600 సంవత్సరాల కళ ఫలించిందా లేదా? ఫలించింది అంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. కశ్మీరు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా? అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. మన భారతదేశం ఒక ప్రపంచ దేశంలో అగ్రగామి దేశం అయిందంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. మరి మన కుటుంబ పెద్ద అంత మంచి పనులు చేస్తూ ఉంటే వారి సభ్యులైన మనం వారిని బలకు చేకూర్చుదామా లేదా? వారికి 400 సీట్ల పైసలకి ఇద్దామా లేదా? నరేంద్ర మోడీ గారిని గెలిపించి ఇంకా మంచి మంచి నిర్ణయాలు తీసుకోమిద్దామా లేదా? మన రైతు సోదరులు ఇక్కడ ఉన్నారు. మరి ఏమన్నా మంచి పరిశ్రమ వచ్చిందా? ఏదన్నా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చినాయా? మరి మన ఖమ్మంలో వ్యవసాయ భూమి, మరి పాడి పంటలు ఏమైనా చేసే గోదాములు ఏమైనా వచ్చినాయా? కోల్డ్ స్టోరేజ్ అని వచ్చిందా? ఈసారి అట్టి మోసం మనకొద్దు, దళారీ వ్యవస్థ మనకొద్దు. మన అభివృద్ధి మనం చేసుకుందాం, మన జీవితం మనం దిద్దుకుందాం, మన ప్రాజెక్టులు మనం తెచ్చుకుందాం, మన నిధులు మనం తెచ్చుకుందాం. నరేంద్ర మోడీ గారు అక్కడ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. తెచ్చుకోవడానికి మీరు నన్ను పంపిస్తారా లేదా? మీరు మీ దీవెనలు మాకు కావాలి. పామాయిల్ బోర్డు ఇక్కడ అవసరం. పామాయిల్ బోర్డు, పసుపు బోర్డు లాగా పామాయిల్ బోర్డు కావాలి. మరి ఎవరన్నా అడిగినరా? ఇన్ని వేల ఎకరాలు ఉంది, దాని గురించి ఏమైనా ఆలోచించిండ్రా? ఈ రోజు పామాయిల్ నాణ్యత ఉందా? నర్సరీలు కరప్షన్, అన్ని తప్పుడు జాతి మొక్కలు ఇస్తున్నారు. మరి రైతు సోదరులందరినీ మోసం చేస్తున్నారు. ఇక్కడ రీసెర్చ్ ల్యాబ్స్ ఉండాలి. ఈసారి ఖమ్మం కమలం మీ చేతిలో ఉంది. నన్ను దీవిస్తే నరేంద్ర మోడీ గారు 18 గంటలు ఎట్లా పని చేస్తారో నేను కూడా అక్కడ చేసి మీ అన్ని అక్కడ ఇచ్చే అన్ని నేను తెస్తా. మన అభివృద్ధి మనం ఎవరిని బతలాడుకునే పని లేదు, మనం చేసుకుందాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్.